వన్ బ్యాగ్. ఈ బ్యాగ్ లో నేనేం పళ్ళు తెచ్చుకుంటాను, నీళ్ళు వేసుకుంటాను, ఆకలి ఎప్పుడల్లా తింటాను. ప్రతి దేశానికి కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, మన దేశానికి ఎథిక్స్ లేవు. నువ్వు తినేటప్పుడు జాగ్రత్త ఉండవు, కనీసం తాగేటప్పుడు జాగ్రత్త ఉండవు. నీకు ఒక సంస్కృతి అనేది దేశానికి ఇంకా వంట పట్టలేదు. 10 సంవత్సరాలుగా మీరు గమనిస్తే తెలంగాణ అంటే అద్భుతమైన గుట్టలు ఉండేవి, గుట్టలు మొత్తం సర్వనాశనం చేశాడు కేసీఆర్. మీరు కరీంనగర్ రోడ్డు మీద నిలబడితే ఎన్ని లారీలు టన్నులతో పోయాయి. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఈ మాఫియాలు తరలించిన అన్ని కూడా సముద్రం దాటి వెళ్ళిపోయాయి. తెలంగాణ 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగినంతగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ప్రకృతిని ప్రకృతికి శబదం కనుక తీసుకుంటే మీరు ఈ రోజే లిస్ట్ చేయండి, నోటిఫికేషన్ ఇస్తారు, దాంట్లో సెలెక్ట్ కాండి, అందరూ ఉద్యోగాలు చేస్తారు. ఒక మంచి అవకాశం ఈ ప్రభుత్వం. మీరు గమనించారా? బండిరేక బండి కట్టి 16 బండ్లు పెట్టి ఏ బండిలో వస్తవకూడదు అని రైతాంగ వ్యతిరేకంగా పాట పాడిన బండి యాదగిరిని గుర్తించింది ప్రభుత్వం. అసలేని వాళ్ళలో ముసలిళ్ళ కట్టుకొని మోకాడి వృద్ధలో పడిగట్టుకుందుకోలేదు. గడిసే ఎవరి నిందే రాని పాట పాడిన కూడా ఏందని గుర్తించింది ప్రభుత్వం. తూటాలు కడుపులో పెట్టుకొని హోరాహోరి కొట్లాడిన గద్దరని గుర్తించింది ప్రభుత్వం. మిమ్మల్ని గుర్తించడం పెద్ద పని కాదు. కాబట్టి మీరందరూ సమన్వయంతో ముందుకు రావాలని, ఉద్యోగాలు సాధించుకోవాలని, ప్రకృతి పాటలు ఇంకా 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 పాడాలని నేను చెప్పిన అవకాశాలు సార్ మీరు కలుసుకుంటే ప్రతి వాళ్ళకు 1 బాటిల్ 1 ప్లేట్ 1 బ్యాగ్ అంతా మీరు ఇవ్వగలిగితే ప్రకృతి సురక్షితంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. జయరాజు గారిని నేను ఆదర్శంగా తీసుకొని వాస్తవంగా